ఐపీఎల్ 2025లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ బోని కొట్టింది. ఈ సీజన్లో తమ తొలి మ్యాచ్లో సొంత గడ్డపై ఆర్సీబీ చేతిలో ఓడిన కేకేఆర్ ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ను దాని హోమ్ గ్రౌండ్లోనే చిత్తు చేసింది. డికాక్ సెన్సేషనల్ ఇన్నింగ్స్ ఆడాడు. కేకేఆర్ ఓపెనర్ క్వింటన్ డికాక్ చెలరేగాడు. అద్భుతమైన బ్యాటింగ్తో జట్టును గెలిపించాడు. బుధవారం కేకేఆర్ ఓపెనర్ క్వింటన్ డికాక్ 61 బాల్స్లో 97 నాటౌట్ చేసి చెలరేగాడు. అద్భుతమైన బ్యాటింగ్తో జట్టును గెలిపించాడు. బుధవారం గువాహటిలో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ గెలిచింది. ఈ డిఫెండింగ్ ఛాంపియన్ ఈ సీజన్లో పాయింట్ల ఖాతా తెరిచింది. డికాక్ దంచుడుతో 2 వికెట్లే కోల్పోయిన కేకేఆర్ 17.3 ఓవర్లలో టార్గెట్ రీచ్ అయింది. కోల్కతా నైట్ రైడర్స్తో మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 151 పరుగులు చేసింది. వరుణ్ చక్రవర్తి, మెయిన్ అలీ, వైభవ్ అరోరా, హర్షిత్ రాజా చెరో 2 వికెట్లతో రాజస్థాన్ను కట్టడి చేశారు. రాజస్థాన్లో ధ్రువ్ జురేల్ టాప్ స్కోరర్. ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ పై చేసింగ్ ను కేకేఆర్ నెమ్మదిగా మొదలెట్టింది. నరైనా లేకపోవడంతో డికాక్తో కలిసి మెయిన్ అలీ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. 2 ఓవర్లకు స్కోరు 7 మాత్రమే. కానీ 3వ ఓవర్ నుంచి డికాక్ దంచుడు మొదలెట్టాడు. మరోవైపు ఓపెనర్ గా మెయిన్ ఫెయిల్ అయ్యాడు. 12 బంతుల్లో 5 పరుగులే చేసి రనౌట్ అయ్యాడు. కెప్టెన్ రహానే ఈసారి మెరుపులు మెరిపించలేకపోయాడు. అతన్ని అవుట్ చేసిన హసరంగా తగ్గేదేలే అంటూ పుష్ప స్టైల్లో సంబరాలు చేసుకున్నాడు. ఓవైపు వికెట్లు పడ్డ మరో ఎండ్లో డికాక్ సిక్సర్ల వేట కొనసాగించాడు. యువ బ్యాటర్ అంగక్రిష్ రఘువంశీ కూడా డికాక్కు చక్కగా హెల్ప్ చేశాడు. 35 బంతుల్లో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్న డికాక్ కేకేఆర్ను టార్గెట్ దిశగా నడిపించాడు. మరోవైపు బౌలింగ్, ఫీల్డింగ్లో రాజస్థాన్ ఎఫెక్టివ్గా కనిపించలేదు. రఘువంశీ రన్అట్ ఛాన్స్ను ఆ టీం మిస్ చేసింది. కేకేఆర్ విజయానికి 19 బంతుల్లో 23 పరుగులు చేయాల్సి ఉండగా తీక్షణ వేసిన వైట్ బౌండరీకి వెళ్ళింది. దీంతో ఈక్వేషన్ ఈజీగా మారింది. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో ఆర్చర్ బౌలింగ్లో డికాక్ ఓ 4, 2 సిక్సర్లు కొట్టి మ్యాచ్ ముగించాడు. డికాక్ 61 బాల్స్లో 97 రన్స్తో నాట్అవుట్గా నిలిచాడు. అతను 8 4లు, 6 సిక్సర్లు కొట్టాడు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ చప్పగా సాగింది. యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 4తో ఇన్నింగ్స్ ప్రారంభించగా ఆ తర్వాత కేకేఆర్ బౌలర్ల ధాటికి రాజస్థాన్ నెమ్మదించింది. 11 బంతులాడి 13 పరుగులే చేసిన శాంసన్ను వైభవ్ అరోరా బౌల్డ్ చేశాడు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ 3 సిక్సర్లు కొట్టి వెళ్లిపోయాడు. కేకేఆర్ తరపున తొలి మ్యాచ్ ఆడిన మెయిన్ అలీ కట్టుదిట్టంగా బంతులేశాడు. పరాగ్, హసరంగను వరుణ్, జైస్వాల్, నితీష్ రాణాను మెయిన్ అవుట్ చేశారు. కానీ 28 బంతుల్లో 33 పరుగులు చేసిన జురెల్ను హర్షిత్ రాణా అవుట్ చేశాడు. అదే ఓవర్లో ప్రమాదకర హెట్ మైర్ను పెవిలియన్ చేర్చాడు. చివర్లో ఆర్చర్ 2 సిక్సర్లు కొట్టడంతో రాజస్థాన్ 150 దాటగలిగింది.